1,300 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. 3,000 కోట్లు కనుక సాధించగలిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పెద్ద హీరోల లైనప్ చూసుకుంటే ముందే ఒక 2, 3 సినిమాలు రెడీగా పెట్టుకుంటారు. సో 'మహేష్ బాబు' నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు సినిమా అనేది క్యూరియాసిటీ ఫ్యాన్స్‌కి. ఎందుకంటే రాజమౌళి గారు సినిమా తర్వాత హీరోకి ప్రతి ఒక్కళ్ళకి ప్రస్తుతానికైతే ఫ్లాపులు చాలా ఉన్నాయి. ఒక హీరోని ఏ లెవెల్లో ఎంత ఎన్హాన్స్ చేసి చూపించాలో ఆ లెవెల్లో చూపించారు. స్పిరిట్ తర్వాత మహేష్ బాబు గారితో సందీప్ రెడ్డి వంగ చేస్తాడు. పెద్ది రిలీజ్ తర్వాత బుచ్చిబాబు గారు మాట్లాడుతూ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారంటే మహేష్ బాబు గారితో అయితే కథ చెప్పి ఉన్న కథ చర్చలు జరిగినాయి కొంత. సరే, ఇప్పుడు 'మహేష్ బాబు' గారిది రాజమౌళి కాంబినేషన్‌లో మూవీ జరుగుతుంది 'వారణాసి'. పెద్ద హీరోల లైనప్ చూసుకుంటే ముందే ఒక 2, 3 సినిమాలు రెడీగా పెట్టుకుంటారు. సో 'మహేష్ బాబు' నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు సినిమా అనేది క్యూరియాసిటీ ఫ్యాన్స్‌కి. అంటే రాజమౌళి గారి సినిమా తర్వాత ఎవరితో చేస్తారు, ఎవరితో చేస్తే బాగుంటుంది అనేది చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు. అవును. ఎందుకంటే రాజమౌళి గారు సినిమా తర్వాత హీరోకి ప్రతి ఒక్కళ్ళకి ప్రస్తుతానికైతే ఫ్లాపులు చాలా ఉన్నాయి. హ్మ్. రాజమౌళి గారి తర్వాత హిట్ కొట్టిన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ అయితే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎవరు లేరు. ఒక ఎన్టీఆర్ ఆ మిత్తిని బ్రేక్ చేశాడని చెప్పేసి 'త్రిబుల్ ఆర్' తర్వాత దేవరాతో హిట్ కొట్టాడని చెప్పేసి మనం అవును. ఆడుకున్నాం. అవును. సో ఇక్కడ రాజమౌళి గారు ఒక హీరోని ఏ లెవెల్లో ఎంత ఎన్హాన్స్ చేసి చూపించాలో ఆ లెవెల్లో చూపిస్తారు. హ్మ్. దాని తర్వాత ఎవరు సినిమా చేసినా కానీ అది మ్యాచ్ చేయలేకపోతున్నారు. హ్మ్. హ్మ్. అందుకే ఈ హీరోలకి నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా తర్వాత ఫ్లాప్‌లు ఎదురవుతున్నాయి అనేది ఒక డిస్కసివ్ పాయింట్. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చేసరికి మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా చేస్తున్నారు. హ్మ్. ఆయన ఈ సినిమాతో తర్వాత ఆయన క్రేజ్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి ఆయనకి ఇండియాలో పాన్ ఇండియా లెవెల్‌లో మహేష్ బాబు తెలియనోళ్ళంటూ ఎవరు లేరు. అవును. బట్ ఇప్పుడు ఈ సినిమాతో ప్రపంచ మార్కెట్‌కి మహేష్ బాబుని పరిచయం అవుతున్నారు కాబట్టి ఆయన మార్కెట్ ఏ లెవెల్‌లో విస్తరణ జరుగుతుంది? హ్మ్. ఎంత కలెక్ట్ చేస్తుంది ఈ 'వారణాసి' సినిమా అనేది ఒక అంచనాకు రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే దీనికి 1,300 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. ఈ ఓకే. 1,300 కోట్లని రికవరీకి ఏ మార్గాలున్నాయో అన్ని మార్గాలని అన్వేషిస్తున్నారు రాజమౌళి గారి టీము. హ్మ్. సో, ఇక్కడ మనం ఇక్కడ ఓటీటీ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయలు వీళ్ళు ఓటీటీ సంస్థతో డీల్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. హ్మ్. సో, ఇది 400 కోట్లు ఓటీటీ సంస్థ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా వస్తే మిగతా బడ్జెట్ ఎక్కడ రికవరీ చేసుకోవాలి? ఏ మార్కెట్? ఇండియన్ మార్కెట్ అయినా లేకపోతే ఓవర్‌సీస్‌లో ఉన్నటువంటి అన్ని మార్గాల్ని ఎంచుకుంటున్నారు. 140 భాషల్లో ఓకే. ప్రాంతీయ భాషలు అన్నీ కలుపుకొని కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అవును. అక్కడి నుంచి ఎంత వస్తుంది? ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. దాదాపు 3,000 కోట్లు గనుక సాధించగలిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర హ్మ్. ఈ సినిమాకి ఒక అర్థం ఉంటుంది. ఈ సినిమా స్పాన్‌కి ఒక హ్మ్, మంచి నంబర్ రాబట్టింది అని చెప్పుకోవడానికైతే అవకాశం ఉంది. దాదాపు 3,000 కోట్లయితే కలెక్ట్ చేసి తీరాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. హ్మ్. మిగతా డిజిటల్ లెక్క కాకుండా. ఓకే. అది అనివార్యం. హ్మ్. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారి రేంజ్, ఏ ఇమేజ్ వస్తుంది ఆయనకి అనేది ఒక క్యూరియాసిటీ అంశం. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అంతా కూడా ఇంతకుముందు అందరూ ఎదురు చూసింది ఏంటంటే 'సందీప్ రెడ్డి వంగ' మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒకటి ఉంది. 'స్పిరిట్' తర్వాత మహేష్ బాబు గారితో 'సందీప్ రెడ్డి వంగ' చేస్తాడు హ్మ్. హ్మ్. అనేది ఒక డిస్కసివ్ పాయింట్. ఆయన 'అర్జున్ రెడ్డి' తర్వాతే మహేష్ బాబు గారితో ఒక సినిమా చేయాలని చెప్పేసి కథా చర్చలు జరిగి అది సఫలీకృతం అవ్వలేదు. హుహు. 'యానిమల్' సినిమా కూడా మహేష్ బాబు గారికి కథ చెప్పారు. 'యానిమల్' సినిమా కూడా మహేష్ బాబు గారు చేయాల్సిన సినిమా అని చెప్పేసి మనం డిస్కసివ్ పాయింట్ మనం చూసాము. హ్మ్. ఏ రేంజ్‌లో చేస్తారు ఏంటనేది చూడాలి. సో, మహేష్ బాబు గారితో 'స్పిరిట్' తర్వాత 'సందీప్ రెడ్డి' లైన్‌లో ఉన్నాడు. ఓకే. ఈ మధ్య కాలంలో ఇంకొక పేరు వచ్చి చేరిన పేరేంటంటే బుచ్చిబాబు పేరు చేరింది. హుహు. 'పెద్ది' రిలీజ్ తర్వాత బుచ్చిబాబు గారు మాట్లాడుతూ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారంటే మహేష్ బాబు గారితో అయితే కథ చెప్పి ఉన్న కథా చర్చలు అయితే జరిగినాయి కొంత. హ్మ్. కాకపోతే సమయం ఎటు తీసుకెళ్తది, టైమ్ డిసైడ్ చేయాలన్న లెవెల్‌లో ఆయన మాట్లాడారు. నెక్స్ట్ సినిమా ఏంటి అంటే. సో, మహేష్ బాబు గారితో అయితే బుచ్చిబాబుతో కొంత డిస్కషన్ అయితే అయింది. హ్మ్. బట్ ఇది పట్టాలెక్కుతుందా లేదా? ఎప్పటి వరకు వెయిట్ చేయాలనేది ఇదొక అంశం. ఇంకొకరి పేరు వచ్చి చేరిందంటే అనిల్ రావిపూడి పేరు చేరిందనమాట. హుహు. అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికొచ్చే సినిమా ఉంది గదా! ఏదైతే వెంకటేష్ గారు, కళ్యాణ్ రామగారి సినిమా ఉంది. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ మహేష్ బాబు గారితో ప్రాజెక్ట్ సెట్ అయిందని చెప్పేసి. హుహు. మహేష్ బాబు గారితో ఆల్రెడీ 'సరిలేరు మీకెవరో' సినిమా చేశారు. అది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నంబర్స్ రాబట్టింది.
సో, ఓకే. నెక్స్ట్ ఒక సినిమా చేయబోతున్నారు. అది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. హ్మ్. ఆ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మహేష్ బాబు గారు ఒక కోచ్ పాత్రలో కనిపిస్తారు అని చెప్పేసి లైన్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు అనూహ్యంగా 3 పేర్లు తెర మీదకొచ్చినియి. ఈ హ్మ్. ముగ్గురిలో ఒకరు మహేష్ బాబు గారితో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు ఓకే. అనేది డిస్కషన్ పాయింట్ అనమాట. ఈ సినిమా మహేష్ బాబు గారైతే ఈ సినిమాకి పూర్తిగా డెడికేట్ అయ్యి ఉన్నారు 'రాజమౌళి' గారి సినిమాకి. ప్రస్తుతానికి. ఆ సినిమా షూటింగ్ ఒకటి విదేశాలకి క్రూ మొత్తం వెళ్ళబోతుంది త్వరలో అనేది క్లైమాక్స్ పార్ట్ ఒకటుంది. భారీ లెవెల్‌లో షూట్ చేస్తున్నారు అనేది ఒక డిస్కసివ్ పాయింట్. ఓకే. ఇప్పటి వరకు చేసిన కంటెంట్ పైన చాలా సాటిస్ఫైగా ఉంది. ఆ హ్మ్. కంటెంట్‌కి సంబంధించి ఏ సీన్ చేస్తే ఆ సీను ఇమ్మీడియేట్‌గా వర్క్ అంతా కూడా అయిపోతుంది. గ్రాఫిక్ వర్క్ ఏదైతే ఉంటుందో హ్మ్. అది డిలే అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుకున్న టయానికి సినిమా రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ 2027 ఏప్రిల్‌లో సినిమా వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. హ్మ్. సో, 2027 ఏప్రిల్ తర్వాత మహేష్ బాబు గారు డెసిషన్ ఉంటుంది. అదీ కాకుండా ఈ సినిమాని చాలా ఏరియాల్లో పుష్ చేస్తారు. పబ్లిసిటీ కూడా ఆల్రెడీ హ్మ్. స్టార్ట్ చేశారు. సో, చాలా అంతర్జాతీయ వేదికల మీద ఈ సినిమాని పరిచయ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. సినిమా రిలీజ్‌కి ముందు చాలా పబ్లిసిటీ ఉంటుంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా దాదాపు 2, 3 నెలలు ఈ సినిమాని పుష్ చేసే పనిలో ఉంటారు. అవును. దాని తర్వాత మహేష్ గారు నెక్స్ట్ సినిమా గురించి ఆయన ఆలోచిస్తారు. ఈలోపు చూచాయిగా ఎవరెవరు అందుబాటులో ఉన్నారు, ఏ కథలున్నాయనేది వీళ్ళైతే అప్రోచ్ అయ్యారు ఓకే. అనేది డిస్కసివ్ పాయింట్. హ్మ్. ఫైనల్ కాల్ తీసుకోవాల్సింది మహేష్ గారు కాబట్టి, అవును. అందుట్లో ఉన్న ముగ్గురిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, మహేష్ గారు ఎవరి త్రూ ఎళ్తారనేది ఆహ్, ఇప్పుడు మహేష్ గారి కాల్‌లో ఉంటుందనమాట. అయితే హ్మ్. ఫ్యాన్స్ ఎవరు కోరుకుంటున్నారు? ఎవరితో చేస్తే బావుంటుందనేది ఫ్యాన్స్ కోరుకుంటున్నారనేది డిస్కషన్ పాయింట్. ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి 'సందీప్ రెడ్డి వంగ'కి ఒక ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. చూద్దాం మరి ఫ్యాన్స్ ఎవరు కోరుకుంటున్నారు ఏంటనేది కామెంట్ రూపంలో చెప్తే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఫస్ట్ అయితే ఈ 3 పేర్లు వినపడుతున్నాయి. ఈ 3 పేర్ల నుంచి ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు మహేష్ గారిననేది చూడాలి. ఓకే.